నమస్కారం. మీ ప్రస్తుత క్రెడిట్ స్కోర్ 754. స్కోర్ అద్దిరింది. మీరు గుడ్ కేటగిరీకి వచ్చేశారు. క్రెడిట్ వాడుతున్న 50% మంది ఇండియన్స్ కంటే మీరు బెటర్గా ఉన్నారు. లెండర్లు మిమ్మల్ని బాగా నమ్మకమైన కస్టమర్గా చూస్తున్నారు. కాబట్టి మీకు ఈజీ అప్రూవల్స్, మంచి ఆఫర్స్ లభిస్తాయి. మీ స్కోర్ని ఏ అంశాలు దెబ్బతీశాయో మరియు దాన్ని మళ్లీ మెరుగుపరచడానికి మీరేం చెయ్యాలో ఒక్కసారి క్లియర్గా చూద్దాం. మీకొక యాక్టివ్ అకౌంట్ ఉంది. 1. ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్. ఆటో లోన్. ఇది 1 సంవత్సరం క్రితం తీసుకున్నారు. అసలు మీ స్కోరు దేనిపై ఆధారపడి ఉంటుందో చూద్దాం రండి. మొదటి ఆన్ టైం చెల్లింపులు, 2వ క్రెడిట్ ఖర్చులు, 3 విచారణలు. మొదటిది ఆన్ టైం పేమెంట్స్. 100% రీపేమెంట్లు కరెక్ట్ టైంకి చేశారు. గ్రేట్. క్రెడిట్ విషయంలో మీరు చాలా నమ్మకస్తులని లెండర్లకు అర్థమవుతుంది. ఇలాగే కంటిన్యూ చేయండి. తర్వాతిది క్రెడిట్ ఖర్చులు. ప్రస్తుతానికి మీకు ఎలాంటి యాక్టివ్ క్రెడిట్ కార్డులు లేవు కాబట్టి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. స్కోర్ పెంచుకోవాలనుకుంటే మీ పోర్ట్ఫోలియోకి ఒక క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకోవడం మంచిది. చివరిది ఎంక్వైరీలు. మీరు కొత్త ఎంక్వైరీలేవీ చెయ్యలేదు. మీ స్కోర్ పెరగడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అద్భుతం. సమ్మరీ చూద్దాం రండి. మీ పొజిషన్ చాలా బాగుంది. కరెక్ట్ టైంకి పేమెంట్లు చేస్తూ క్రెడిట్ను జాగ్రత్తగా వాడుకుంటే ఈజీగా ఎక్సలెంట్ కేటగిరీ అంటే 800+ లోకి ఎంటర్ అవ్వచ్చు. మంచి ఆఫర్లు ఇంకా తక్కువ రేట్లు అందుకోవచ్చు.